హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఆగస్టు నెలలో ప్రారంభించే ఏడు కొత్త పథకాల గురించి అయితే తెలుసుకుందాం. ఈ పథకాల ద్వారా అయితే మహిళలకు, రైతులకు, స్టూడెంట్స్ తల్లుల బ్యాంకు ఖాతాల్లో అయితే ఈ పథకాల డబ్బులను అయితే జమ చేయడం జరుగుతుంది. ఈ పథకాలు ఏ ఏ తేదీల్లో ప్రారంభిస్తున్నారు, ఈ పథకాలకు సంబంధించిన డబ్బులు ఎంతెంత జమ చేస్తున్నారో ఈ వివరాలను అయితే పూర్తిగా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఇక మనం ఈ వీడియోలోకి అయితే వెళ్దాం. మొట్టమొదటి పథకం చూసుకున్నట్లయితే ఆగస్టు 1వ తేదీన రేషన్ పంపిణీకి సంబంధించినది. ఏపీలో రేషన్ డిస్ట్రిబ్యూషన్లో ఆగస్టు నెల నుంచి అయితే కొన్ని కొత్త రూల్స్ని అయితే తీసుకురావడం జరుగుతుంది. దానిలో భాగంగా చూసుకున్నట్లయితే రేషన్ ఐటమ్స్ చూస్తే ప్రతి నెల మొదటి వారంలో అంటే 6వ తేదీలోపు కానీ 10వ తేదీలోపు కానీ ఈ రేషన్ డిస్ట్రిబ్యూషన్ అయితే చేస్తారు. ముఖ్యంగా రేషన్లో కొన్ని కొత్త సరుకులను అయితే ఇస్తారు. అవేటివో చూద్దాం. మొదటగా అయితే బియ్యం అయితే ప్రతి మనిషికి కార్డులో 5 కేజీలు అయితే ఇస్తారు. అలాగే కందిపప్పును సబ్సిడీ కింద అయితే ఇస్తారు. 67 రూపాయలనైతే చెల్లించి తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా పంచదార ఇస్తారు. అలాగే గోధుమ పిండిని కూడా ఇస్తారు. కొన్ని నెలల నుంచి చూస్తే పంచదార, కందిపప్పునైతే ఇవ్వడం లేదు. ఈ ఆగస్టు నెలలో అయితే ఇస్తామని ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది. ముఖ్యంగా రాయలసీమలో చూసుకున్నట్లయితే 3 కేజీల బియ్యంకి బదులుగా రాగులను కానీ జొన్నలను కానీ ఇస్తున్నారు. రాగులను అయితే అన్ని జిల్లాల్లో అయితే ఖచ్చితంగా ఇస్తున్నారు. జొన్నలను అయితే కొన్ని జిల్లాల్లో మాత్రమే ఇస్తున్నారు. ఈ ఆగస్టు నెల నుంచి చూస్తే బియ్యం ఇస్తారు. అలాగే కందిపప్పును, పంచదార, గోధుమలను, కొన్ని ప్లేసుల్లో రాగి పిండిని ఇచ్చే అవకాశం అయితే ఉందని చెప్పడం జరిగింది. అలాగే గిరిజన ప్రాంతాల్లో రేషన్ డోర్ డెలివరీ వ్యాన్స్ ఉన్నాయి కదా, వాటిని అయితే రద్దు చేసి రేషన్ షాప్లోనే తీసుకోవాలని ఆదేశాలను అయితే ప్రభుత్వం జారీ చేసింది. ఇది ఈ రూల్స్ అన్ని ఆగస్టు నెలలో అయితే అమలు చేయడం అయితే జరుగుతుంది. ఇది రేషన్కి సంబంధించిన కొత్త అప్డేటు. అలాగే ఆగస్టు 1వ తేదీన చూసుకున్నట్లయితే పెన్షన్ల గురించి అయితే అన్నమాట. ఏపీలో ఎన్టీఆర్ భరోసా పథకం కింద అయితే ఇంతకుముందు వైఎస్ఆర్ భరోసా పథకం కింద ఉండేది. దీనికి పేరు మారుస్తూ ఎన్టీఆర్ భరోసా పథకం కింద అయితే మార్చడం జరిగింది. దీనిలో భాగంగా చూసుకున్నట్లయితే పెన్షన్లు పెంపును చేసి జూలై నెల నుంచే ప్రారంభించడం జరిగింది. ఈ ఆగస్టు నెల నుంచి అయితే 4,000 అయితే ఇస్తారు. వికలాంగులకు చూసుకున్నట్లయితే 6,000 అయితే పంపిణీ చేస్తారు. ముఖ్యంగా ఆగస్టు నెలలో చూసుకున్నట్లయితే పెన్షన్ల అర్హత వయసు అయితే తగ్గించడం జరుగుతుంది. 60 ఏళ్ళు ఉండేది ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనారిటీ వాళ్ళకైతే ఇప్పుడు 50 ఏళ్ళకే పెన్షన్ల అర్హత అయితే తగ్గించడం జరిగింది. దీనికి సంబంధించిన విధి విధానాలను విడుదలైతే చేయడం జరుగుతుంది. ఈ ఆగస్టు నెలలో అయితే అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది. కొత్త అప్లికేషన్ల నుంచి అయితే కొత్త పెన్షన్లు అయితే గుర్తింపు చేయడం జరుగుతుంది. ఎవరైనా దీనికి అర్హులైతే అప్లై చేసుకోవచ్చు. ఈ ఆగస్టు నెలలో అయితే స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇక రెండవ పథకం గురించి చూసుకున్నట్లయితే ముఖ్యంగా మనకు ఏపీ మహిళలకు ప్రతి నెల నుంచి 1,500 అయితే బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం జరుగుతుంది. ప్రతి నెల 1,500 చొప్పున సంవత్సరానికి 18,000 అయితే రూపాయలను జమ చేయడం జరుగుతుంది. ఈ డబ్బులను అయితే ఆడబిడ్డ నిధి పథకం కింద అయితే 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు ప్రతి నెల 1,500 అయితే జమ చేయడం జరుగుతుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, ఓసీ అన్ని కులాల వారికి అయితే జమ చేయడం జరుగుతుంది. ఇది ఈ ఆగస్టు 17వ తేదీలోపు అయితే విధి విధానాలను విడుదల అయితే చేస్తుంది. ఈ అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత పథకం చూసుకున్నట్లయితే రైతులకు సంబంధించినది మూడవ పథకం. ఈ ఏపీలో రైతులకు అన్నదాత సుఖీభవ పథకం కింద అయితే ఇదివరకు వైఎస్ఆర్ రైతు భరోసా పథకం ఉండేది. దీనికి పేరు మారుస్తూ అన్న అన్నదాత సుఖీభవ అనే పథకంగా మార్చడం జరిగింది. అర్హులైన ప్రతి రైతుకు సంవత్సరానికి 20,000 రూపాయలనైతే బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. అలాగే కౌలు రైతులకు కూడా ఇవే డబ్బులను జమ చేయడం జరుగుతుంది. ఇది ఆగస్టు 10 లోపు అయితే విడతల వారీగా అయితే ఈ డబ్బులను జమ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా మొదటి విడతల అయితే 10,000 అయితే జమ చేసే అవకాశం అయితే ఉంది. తర్వాత పథకం చూసుకున్నట్లయితే ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం గురించి. ఈ పథకం అయితే ఆగస్టు 15న అంటే స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అయితే ఆ రోజు అయితే ప్రారంభించాలని ప్రభుత్వం అయితే కసరత్తులను చేస్తుంది. ఇదివరకు దీని గురించి మంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. అలాగే ఆ రోజు అన్నా క్యాంటీన్స్ని కూడా ప్రారంభించాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం జరిగింది. సో అన్నా క్యాంటీన్స్ మరియు ఈ ఉచిత బస్సు ప్రయాణ పథకం ఈ రెండు పథకాలను అయితే ఆగస్టు 15న ప్రారంభించే అవకాశం అయితే ఉంది.
ఆల్రెడీ వీటికి రెండిటికి డేట్ ఫిక్స్ చేయడం కూడా జరిగింది. ఇక ఐదో పథకం చూసుకున్నట్లయితే ఏపీలో ఉచితంగా గ్యాస్ పంపిణీ చేయబోతోంది ప్రభుత్వం. అంటే ద్వీపం పథకం కింద అర్హులైన వారికి సంవత్సరానికి 3 గ్యాస్‌లనైతే ఉచితంగా అందించబోతోంది. ఒక గ్యాస్ ధర మనం చూసుకున్నట్లయితే రూ. 870 ఉంది. అంటే 2600 అయితే ఒక కుటుంబం లబ్ధి పొందే ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ రకంగా డబ్బులనైతే జమ చేయడం జరుగుతుంది. లేకుంటే 3 ఉచిత సిలిండర్‌లనైతే అందిస్తారు. ఇది ఆగస్టు 18 లోపు అయితే అమలు చేసే అవకాశం అయితే ఉంది. దీనికి సంబంధించిన అర్హతలు, విధి విధానాలనైతే విడుదల చేసే అవకాశం అయితే ఉంది. ఇంకా మనం ఆరో పథకం చూసుకున్నట్లయితే ఏపీలో నిరుద్యోగులకు సంబంధించిందన్నమాట. అంటే నిరుద్యోగులకు అర్హులైన వారికి యువనేస్తం పథకం కింద అయితే ప్రతి నెల 3000 అయితే బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం జరుగుతుంది. ఈ పథకాన్ని అయితే ఆగస్టు 24 లోపు అయితే అమలు చేసే అవకాశం అయితే ఉంది. ఇక లాస్ట్ పథకం ఏడో పథకం చూసుకున్నట్లయితే తల్లులకు సంబంధించింది. తల్లికి వందనం పథకం కింద అయితే స్కూల్‌కి వెళ్తున్న ప్రతి విద్యార్థికి రూ. 15,000 సంవత్సరానికి అయితే తల్లుల బ్యాంక్ ఖాతాల్లో అయితే జమ చేయడం జరుగుతుంది. ఇంట్లో ఒక్కరికే కాదు ఇది. ఇంట్లో ఎంతమంది స్కూల్‌కి వెళ్ళే విద్యార్థులు ఉంటే అందరికీ కూడా ఈ పథకం సంబంధించిన డబ్బులనైతే జమ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా విద్యార్థులకైతే 75% అటెండెన్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి. అలాగే విద్యార్థులకు మరియు తల్లులకైతే ఆధార్ కార్డ్ అప్డేషన్ అయితే ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఈ ఈ పథకం అయితే విధి విధానాలకు సంబంధించినవైతే ఆగస్టు 28 లోపలనైతే గైడ్‌లైన్స్‌లను విడుదల చేసే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. ఇది ఈ పథకం గురించి. ఈ ఇది ఫ్రెండ్స్ ఈ ఆగస్ట్ నెలలో ప్రారంభించే పథకాల గురించి. వీటికి సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్‌లో పోస్ట్ చేస్తాను. అది మిస్ అవ్వకుండా ఉండాలంటే మీరు మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.